Welcome to Police Exam presented by Compete Minds. As a part of previous years explanation, మనం ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సంబంధించి అనాలిసిస్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనం వచ్చేసి ఎస్ఐ మెయిన్స్ పేపర్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ పేపర్ అనేది డిస్కస్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. Subtropical high pressure belts are also referred as subtropical high pressure belts అనే వాటిని ఏమని పిలుస్తారు అంటున్నారు. అయితే మనం ఇది జాగ్రఫీలో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎర్త్ గాని ఇమాజిన్ చేసుకుంటే ఎర్త్కి మధ్యలో వెళ్ళేది ఏంటంటే భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖను 0° లాటిట్యూడ్ అంటాం. అయితే ఈ భూమధ్య రేఖ అనేది ఎర్త్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసింది. ఇది ఉత్తరార్ధగోళం అంటాం, ఇది దక్షిణార్ధగోళం అంటాం. టోటల్ లాటిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 90 + 90. మొత్తం లాటిట్యూడ్స్ అనేవి మనకి అక్షాంశాలు మొత్తం ఎన్ని ఉంటాయి, 180 ఉండటం అయితే జరుగుతుంది. ఈ 0° లాటిట్యూడ్ పైన ఇది వచ్చేసి 5° లాటిట్యూడ్ అనుకోండి, ఇది ఒక 5° లాటిట్యూడ్ అనుకోండి. ఈ ప్రాంతాన్ని, ఈ టోటల్ ప్రాంతాన్ని మనం ఈక్విటోరియల్ రీజన్ అని పిలుస్తూ ఉంటాం. ఈక్విటోరియల్ రీజన్లో మనకి ప్రెజర్ అనేది ఎలా ఉంటుంది అంటే లోగా ఉంటుంది. మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హై ప్రెజర్ అంటున్నాడు. అంటే ప్రెజర్ అనేది ఎలా ఉండాలంటే పీడనం అనేది అధికంగా ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి వస్తే ఎక్కడ వరకు అమ్మా అంటే 30° లాటిట్యూడ్. ఓకేనా, ఈ 30° లాటిట్యూడ్, ఈ తక్కువ ఇక్కడ వచ్చేసి 30° లాటిట్యూడ్. మీకు ఇక్కడ మధ్యలో ఒకటి ఉంటుంది, ఏంటిది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కాటక రేఖ అంటాం. 23.5° నార్త్ లాటిట్యూడ్ వచ్చేసి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. ఇక్కడ ఏమంటాము, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటాం. ఈ 30° ఇది ఉంది కదా, ఈ ప్రాంతాన్ని మనం వచ్చేసి సబ్ ట్రాపికల్ రీజన్ అని పిలవడం అయితే జరుగుతుంది. దీన్ని ఏమంటారు, సబ్ ట్రాపికల్ రీజన్. ఇక్కడ మనకి పీడనం అనేది ఎలా ఉంటుంది అంటే అధికంగా ఉంటుంది. మనకి అది అడగట్లేదు, అధికంగా ఉంటుందని కూడా క్వశ్చన్ వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ అధికంగా ఉండే పీడనాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటున్నారు. వాటిని వచ్చేసి హార్స్ లాటిట్యూడ్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఈక్విటోరియల్ రీజన్ చెప్పాను కదా, 0° to 5° లాటిట్యూడ్, ఇక్కడ వచ్చేసి మనకి డోల్ డ్రమ్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఈక్విటోరియల్ రీజన్ లో మనకి ఉన్న ప్రెజర్ బెల్ట్ ని ఏమని పిలుస్తాము అంటే డోల్ డ్రమ్స్ అని పిలుస్తూ ఉంటాము. అదే సబ్ ట్రాపికల్ రీజన్ లో ఉన్న ప్రెజర్ బెల్ట్స్ వచ్చేసి ప్రెజర్ అనేది హైగా ఉంటుంది. ఆ ప్రెజర్ హైగా ఉన్న వాటిని ఏమని పిలుస్తాము అంటే హార్స్ లాటిట్యూడ్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. దీనిపైన మనం తీసుకుంటే అప్ టు 60°, ఈ 60° వరకు తీసుకుంటే మనకి ఈ సర్కం పోలార్ రీజియన్స్ అంటాం. ఈ సర్కం పోలార్ రీజియన్ దగ్గర ప్రెజర్ అనేది ఎలా ఉంటుందంటే లో ప్రెజర్ అనేది ఉంటుంది. వీటిని వచ్చేసి పోల్స్ అంటాం. ఈ పోల్స్ ప్రాంతంలో ప్రెజర్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రెజర్డ్ రీజియన్స్, ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ద మాక్సిమం పోల్ రీజన్స్ ఆర్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ది ఐస్ క్యాప్స్. ఇక్కడ అన్ని కూడా మంచుతో నిండి ఉంటుంది కాబట్టి ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. డోల్ డ్రమ్స్ అనేది వచ్చేసి ఈక్వటోరియల్ రీజన్ లో పిలుస్తాము. హార్స్ లాటిట్యూడ్స్ అనేది మనకు వచ్చేసి సబ్ ట్రాపికల్ రీజన్, ఈ ప్రాంతంలో అనేది పిలవడం అయితే జరుగుతుంది. ప్యూర్లీ అప్లికేషన్ మెథడ్ లో ఇది అడిగారమ్మా, ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which is the largest physiographic division of India? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లార్జెస్ట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అందరికీ తెలిసిందే. మనకి ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఓకేనా, హిమాలయాస్, ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్స్, డెజర్ట్స్, డక్కన్ ప్లాట్యూ, నెక్స్ట్ కోస్టల్ రీజియన్స్, నెక్స్ట్ 6th వన్ వచ్చేసి ఐస్లాండ్స్ అంట. ఇలా ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ తీసుకుంటే ఇండియాకి మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా అంటే 6 ఉన్నాయి. ఈ 6టికి సంబంధించి ఏది పెద్దది అంటున్నాడు, లార్జెస్ట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఏది అంటున్నాడు. అంటే భౌతిక మండలాలకు సంబంధించి అత్యధికంగా విస్తరించింది ఏంటి అంటున్నారు. ఇక్కడ మనం ఆప్షన్స్ అనేవి తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్ అన్నారు. గ్రేటర్ హిమాలయాస్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ హిమాలయస్ అని ఇవ్వాల, గ్రేటర్ హిమాలయస్ ఏమంటాము మనం వచ్చేసి హిమాద్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. మొత్తం హిమాలయాస్ తీసుకుంటే గ్రేటర్ హిమాలయాస్,
లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్ అని ఈ 3 డివిజన్స్ ఉంటాయి. ఇందులో ఏమడిగాడు, గ్రేటర్ హిమాలయస్. మాక్సిమం గ్రేటర్ హిమాలయాస్ అన్ని కూడా అవుట్ సైడ్ ఆఫ్ లోనే ఉండడం అయితే జరిగింది. ఈ హిమాలయాస్ అనేది ఎలా ఫామ్ అయ్యాయి అంటే ఇండియన్ ప్లేట్ అనేది యురేషియన్ ప్లేట్ తో కొలైడ్ అవ్వడం వల్ల మనకు వచ్చేసి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఆధునిక మృత పర్వతాలు అనేది ఎందుకు ఫామ్ అయ్యాయి అంటే ఇండియన్ భూభాగం అనేది ఇండియన్ పలక అనేది వచ్చేసి యురేషియన్ పలకని కొలైడ్ అయినప్పుడు ఇండియన్ పలక అనేది తక్కువ వెయిట్ తో డెన్సిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా తక్కువ ఉంది కాబట్టి పైకి లేచింది. యురేషియన్ ప్లేట్ పెద్దది కాబట్టి ఆటోమేటిక్ గా కాన్స్టెంట్ గా ఉంది. దానివల్ల రిజల్ట్ ఏమైందమ్మా అంటే హిమాలయాస్ అనేది ఫామ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఓన్లీ గ్రేటర్ హిమాలయాస్ అన్నాడు. గ్రేటర్ హిమాలయాస్ అనేది ఇండియాలో పోర్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హిమాలయాస్ మొత్తం తీసుకుంటే మనకి ఎన్ని కిలోమీటర్స్ ఎక్స్టెండ్ అయ్యమ్మా అంటే 2400 కిలోమీటర్స్ అనేది హిమాలయాస్ అనేది స్ట్రెచ్ అయి ఉన్నాయంట. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ నదరన్ ప్లెయిన్స్ అన్నాడు. ఈ గ్రేటర్ నదరన్ ప్లెయిన్స్ లో మనకు వచ్చేసి ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్స్ అంటాం. ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్స్ అంటే ఏమీ లేదు, గంగా రివర్ ఉంది కదా, ఆ గంగా రివర్ కి సరౌండెడ్ గా ఉన్న భూభాగాన్ని మొత్తాన్ని కూడా మనకి ఇండో గ్యాంగెటిక్ ప్లెయిన్స్ అంటారు. ఆర్ గ్రేటర్ నదరన్ ప్లెయిన్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇండియాకి సంబంధించి లార్జెస్ట్ రివర్ ఏంటి, గంగా రివర్. ఆ గంగా రివర్ ఫామ్ చేసిన ఏవైతే ప్లెయిన్ మైదానాలు అనేవి ఉంటాయో వాటిని గ్రేటర్ నదరన్ ప్లెయిన్స్ అని పిలుస్తూ ఉంటాం. థర్డ్ ఆప్షన్ మనం జాగ్రత్తగా చూడండి, గ్రేటర్ ఇండియన్ ప్లాట్యూన్. దీన్ని డక్కన్ ప్లాట్యూ అని కూడా పిలుచుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక్కటే ఇండియన్ ప్లేట్. ఇండియన్ ప్లేట్ అనేది ఒకప్పుడు మనకి ఇండియా ఎక్కడైతే ఉందో అక్కడ లేదు. ఆఫ్రికా నుంచి అలా డ్రిఫ్ట్ అయ్యి వచ్చేసి మనకి మేజర్ గా వచ్చేసి ఇండియా అనేది అక్కడ సెటిల్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పటికి కూడా ఆల్ ది కాంటినెంట్స్ ఏవైతే ఖండాలు అనేవి ఉన్నాయో అవి ఎప్పుడు కూడా కాన్స్టెంట్ కాదు. ప్రతి ఇయర్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్ కూడా ఈస్ట్ సైడ్ అనేది 4 సెంటీమీటర్స్ అనేది మూవ్ ఆన్ అవుతుంది అని కూడా రీసెర్చ్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డక్కన్ ప్లాట్యూ గీసినప్పుడు అన్నిటికన్నా పెద్దగా ఉంటుంది. అయితే మనకి ఈ డక్కన్ ప్లాట్యూ అనేది చాలా పెద్దదన్నమాట. కంపేర్ చేసి అన్ని ఫిజియోగ్రాఫిక్ డివిజన్ లో వచ్చేసి గ్రేట్ ఇండియన్ ప్లేట్ అనేది మనకి చాలా హ్యూజ్ ప్లేట్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి 12 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఎక్స్టెండ్ అయితే ఉంది. మొత్తం ఇండియాకి తీసుకుంటే మేజర్గా వచ్చేసి మనకి 32 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఇండియా ఎక్స్టెండ్ అయితే ఇందులో వచ్చేసి 16 lakhs అనేది మొత్తం వచ్చేసి ఈ గ్రేటర్ ఇండియన్ ప్లెయిన్ అనేది ఎక్స్టెండ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కోస్టల్ రీజన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే తీర ప్రాంతాలకు తీసుకుంటే 7516.6 కిలోమీటర్స్ అనేది ఇండియాకి సంబంధించిన కోస్టల్ తీరం. అయితే వీటన్నిటిలో కంపేర్ చేస్తే లార్జెస్ట్ బాడీ ఏదైనా ఉంది అంటే మనకు వచ్చేసి గ్రేటర్ ఇండియన్ ప్లాట్యూ. అందుకోసం ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందమ్మా. మీకు ఆల్రెడీ తీసుకుంటే డెజర్ట్ అనేది స్మాల్ డెజర్టే. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రతి కాంటినెంట్ కి ప్రతి ఖండానికి కూడా వెస్ట్ సైడ్ పశ్చిమ భాగంలోనే ఈ డెజర్ట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు అంత క్లారిటీ కావాలంటే ఒక్కసారి అట్లాస్ తీసుకొని రిఫర్ చేసి చూడండి అమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా మల్టీ-మోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాజ్ స్టార్టెడ్. మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈ ఫుల్ ఫామ్ చాలా మందికి కూడా తెలియదు. ఇన్ జనరల్గా MMTS అంటే అందరికి గుర్తుంటుంది. హైదరాబాద్ కానీ కొన్ని సిటీస్లో, బిగ్ సిటీస్లో ఏం చేస్తారు అంటే మల్టీమోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అనేవి ఇనాగరేట్ చేయడం అయితే జరుగుతుంది. అది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటున్నారు. ఇట్స్ ప్యూర్లీ స్టాటిక్ క్వశ్చన్ అమ్మా. 6th August 2023లో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు రీసెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇది వచ్చేసి RRTS అనేది రీసెంట్గా వచ్చేసి మనకి ఢిల్లీ ప్రాంతంలో అండ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి 8 కారిడార్స్ కింద మెయిన్గా RRTC అనేది మెయిన్గా రన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి నమో భారత్ ట్రైన్స్ అనేవి ఆపరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం దీన్ని వచ్చేసి ఈ RRTC అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంకా రైల్వేస్లో తీసుకుంటే ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ అనేది మనకు వచ్చేసి హర్యానా రాష్ట్రంలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. రైల్వేస్కి సంబంధించి ఎట్ ప్రజెంట్ CEO ఉమెన్ అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆమెను వచ్చేసి సిన్హా గారిని అపాయింట్ చేశారు. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియాకి సంబంధించి వరల్డ్స్ లార్జెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనేది చీనా బ్రిడ్జ్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఆ చీనా బ్రిడ్జ్ మీద
ఏదైతే ట్రైన్స్ అనేవి ఉన్నాయో ట్రైల్ వర్షన్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. రైల్వేస్కి సంబంధించి ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్, కరేవా సాయిల్స్ ఇస్ ఆల్సో నోన్ ఫర్ కల్టివేషన్. ఇక్కడ కరేవా సాయిల్స్ అనేది ఏమి కల్టివేట్ చేయడానికి, ఓకేనా, సాగు చేయడానికి ఉపయోగించబడుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కరేవాస్ అనేవి మేజర్గా తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో అనేది ఫామ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏవైతే హిమాలయాస్ రివర్స్ ఉన్నాయి కదా, ఈ హిమాలయన్ రివర్స్ అనేది ఫ్లో అయ్యేటప్పుడు వాటర్తో పాటు ఇంకా కొన్ని సెడిమెంట్స్ అంటాం, ఆ సెడిమెంట్స్ అనేది కూడా క్యారీ చేయడం అయితే జరుగుతుంది. ఆ సెడిమెంట్స్ అనేది సాయిల్ అవ్వచ్చు, రాక్స్ అవ్వచ్చు, పెబుల్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఒక చోట డిపాజిట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ డిపాజిట్ చేసిన సాయిల్స్ని మన కరేవాస్ అని పిలవడం అయితే జరుగుతుంది. కరేవాస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ద డిపాజిట్స్ ఆఫ్ ది హిమాలయన్ రివర్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ కరేవాస్. ఈ కరేవాస్లో ఎక్కువ ఏమి కల్టివేట్ చేయడానికి దేనికి యూజ్ చేస్తున్నారమ్మా అంటే సాఫ్రాన్ కల్టివేషన్కి బాగా యూజ్ చేస్తూ ఉంటారు. అక్కడ వచ్చేసి జాఫ్రాన్ కల్టివేషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో లోకల్ వెరైటీ ఆఫ్ జాఫ్రాన్ కల్టివేషన్కి వచ్చేసి ఎక్కువ ఈ కరేవాస్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. హిమాలయస్ అనంగంలోనే మీకు చాలా కీవర్డ్స్ అనేది కూడా గుర్తుండాలి. డ్యూన్స్ అంటాం. డ్యూన్స్ అంటే ద లాంగిట్యూడినల్ వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ ది లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్. ఈ రెండు ప్రాంతంలో ఉన్న వ్యాలీస్ని మనం ఏమంటారు, డ్యూన్స్ అంటారు. కాట్లీడూన్, పాట్లీడూన్, డెహ్రాడూన్ అంటాం. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. టెరాయ్ అంటే ద ఫర్టైల్ ల్యాండ్ బిట్వీన్ ది టూ రివర్స్. ఒక రెండు నదుల మధ్యలో ఉన్న ఒక ప్రాంతాన్ని మనం ఏమంటాము అంటే టెరాయ్ అంటాం. అదేంటంట, ఫర్టైల్ ల్యాండ్. అది ఎలా ఫామ్ అయింది, ఆ రివర్ యొక్క డిపాజిట్స్ వల్లే ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కాదర్ బాంగర్ అంటామా. ఓల్డ్ అల్యూవియల్ సాయిల్స్, న్యూ అల్యూవియల్ సాయిల్స్ అని వాటిని కాదర్ బాంగర్ అని పిలవడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్, నమ్చిక్ కోల్ మైన్స్ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్. ఓకే, నమ్చిక్ కోల్ మైన్స్ గనులు అనేవి ఎక్కడ నెలకొనబడ్డవి అంటున్నారు. అయితే ఇవి రీసెంట్గా వచ్చేసి నమ్చిక్ కోల్ మైన్స్ అనేది క్లోజ్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ వాటిని రీఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడుందమ్మా అంటే మనకు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో అనేది ఉండడం అయితే జరిగింది. కోల్ ప్రొడక్షన్లో తీసుకుంటే మనకి ఇండియాలో తీసుకుంటే మనకి మేజర్గా జార్ఖండ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఫాలోడ్ బై ది ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ అనేది ఉండడం అయితే జరిగింది. కోల్ మైన్స్ అనంగంలోనే మీకు ఒకటి గుర్తుండాలమ్మా, 1974లో వచ్చేసి ఓకేనా రాణిగంజ్లో వచ్చేసి మొట్టమొదటిసారిగా బ్రిటిషర్స్ అనేవాళ్ళు కోల్స్ అనేవి ఈ కోల్ మైన్ని రాణిగంజ్ని ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడమ్మా అంటే 1974లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ రీసెంట్ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే ఇండియా అనేది 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ది కోల్ అనేది కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని కూడా ఒక టార్గెట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి కోల్ ఎక్స్పోర్ట్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇండియాకి సంబంధించి కోల్ ఎక్స్పోర్ట్లో తీసుకుంటే ఇండియా అనేది కూడా టాప్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అయితే మీరు ఇంకోటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా, రీసెంట్గా జెవ్రా ఇది కొత్తగా రీసెంట్గా న్యూస్లో ఉంది. రీసెంట్గా 2 or 3 days బ్యాక్లో కూడా ఇది న్యూస్లో ఉంది. ఇదేంటి అంటే మనకి వరల్డ్ అట్లాస్ వాళ్ళు రిలీజ్ చేసిన కోల్ మైన్స్ ర్యాంకింగ్లో తీసుకుంటే జెవ్రా అనేది ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినది మనకు వచ్చేసి 2nd పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. అండ్ 4th పొజిషన్లో కూడా ఇండియాకి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించింది కోల్ మైన్ 4th పొజిషన్ అండ్ 2nd పొజిషన్ అనేది హోల్డ్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, కొంకన్ రైల్వేస్ ట్రాన్స్పోర్టేషన్ వాజ్ స్టార్టెడ్ ఆన్. ఇది కూడా ఈ క్వశ్చన్ మీద సర్టెన్ అంబిగ్విటీ అనేది ఉంది. కాకపోతే ఇయర్ అనేది కరెక్ట్గా ఇచ్చారు కానీ బట్ డేట్ అనేది ఎగ్జాక్ట్గా లేదు అంటున్నారు. బట్ ఇయర్ వచ్చేసి 1998లోనే ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటమ్మా అంటే August 15th అయితే కాదు. ఈ క్వశ్చన్ మీద వచ్చేసి సర్టెన్ అంబిగ్విటీ అనేది కూడా ఉంది. అయితే ఏదైతే నేను క్వశ్చన్ పక్కన పెట్టేసి మనకి ఇక్కడ కొంకన్ రైల్వేస్ అంటున్నారు. మీ కొంకన్ అంటే ఒకటి గుర్తు రావాలమ్మా, మహారాష్ట్ర అండ్ గోవా ప్రాంతంలో ఉన్న తీర ప్రాంతాన్ని మనం ఏమంటాము అంటే కొంకన్ కోస్ట్ అంటాం. ఓకేనా, మహారాష్ట్ర అండ్ గోవాకి తీసుకుంటే ఏ కోస్ట్ ఉంది, ఓకేనా, మనకి కొంకన్ కోస్ట్. మీకు తెలియకపోయినా ఎప్పుడైనా రైల్వేస్ అడిగినప్పుడు తీర ప్రాంతాలను యూజ్ చేసుకొని కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. కొంకన్ అంటే మహారాష్ట్ర
అండ్ గోవా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక ఉంది కదా, ఇక్కడ కర్ణాటక ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న తీర ప్రాంతాన్ని మనం ఏమంటారు అంటే కెనరా కోస్ట్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఈ కింద ప్రాంతంలో వచ్చేసి మనకి ఏముంది అంటే కేరళ ప్రాంతంలో ఏముంది అంటే మనకి మలబార్ కోస్ట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈ ప్రాంతం తీసుకుంటే మనకి తమిళనాడులో ఏ కోస్ట్ ఉంది, కోరమండల్ కోస్ట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సర్కార్ కోస్ట్ అనేది ఆంధ్రాకు ఉంటుంది. ఒడిశాకు వచ్చేసి ఉత్కల్ కోస్ట్, వెస్ట్ బెంగాల్కి వచ్చేసి మనకి వచ్చేసి వాంగా కోస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. కొంకన్ అంటే మహారాష్ట్ర, గోవాకి సంబంధించిన రైల్వే నెట్వర్క్స్, అది కూడా ఒకసారి అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద బౌండరీ బిట్వీన్ ది ఇండియా అండ్ పాకిస్తాన్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇక్కడ మీరు మెక్మోహన్ లైన్ కానీ, రాడిక్లిఫ్ లైన్ కానీ, ఓకేనా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని కానీ ఇక్కడ ఎలాంటి పదాలు వాడలేదు. అంటే ఇవన్నీ కూడా అవుట్డేట్ అయిపోయినాయి. ఓకే, లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏంటి, రాడిక్లిఫ్ లైన్ అని, మెక్మోహన్ లైన్ అని, ఏ కంట్రీతో ఎక్కువ మన ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటున్నామని ఆ క్వశ్చన్స్ అనేది అడగడం అవుట్డేటెడ్ అయినాయి అని క్లియర్గా ఈ క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. మనకి అట్లీస్ట్ ఒక పేపర్ తీసుకుంటే ఒక 5 to 10 క్వశ్చన్స్ అనేది ప్యూర్లీ సబ్జెక్ట్ అప్లికేషన్లో అడుగుతూ ఉంటారు. వాటిని సాల్వ్ చేయడం కోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇన్ కేస్ ఐడియా ఉంటే ఆన్సర్ చేయండి, లేదు అంటే లాస్ట్ అంతా ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయ్యాక వాటిని 1-2 సార్లు చూడండి. ఎక్కడైనా మీరు డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ రిలేటెడ్గా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎర్లీగా సాల్వ్ చేయొద్దు. ఓకే, మనకు అలా అడగలేదు. కొంతమంది ఏమనుకుంటారు, క్వశ్చనే రాంగ్ అనుకుంటారు. కాకపోతే అలా కాదమ్మా, ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటున్నాడు. ఓకే, మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ అంటే, సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, ఈ పైన నేను వచ్చేసి పాకిస్తాన్ని తీసుకుంటాను. ఇండియా పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇండియా ఇక్కడ మనకు ఒక లైన్ తీసుకున్నాం కదా, ఈ లైన్ ఇండియా గీసిందా, డ్రా చేసిందా, లేదు. పాకిస్తాన్ డ్రా చేసిందా, లేదు. బ్రిటిషర్స్ అనే వాళ్ళు డ్రా చేయడం అయితే జరిగింది. ఈ లైన్ ఎవరు డ్రా చేశారు, బ్రిటిషర్స్. అయితే ఇండియాకి ఏమైనా సంబంధం ఉందా, లేదు. పాకిస్తాన్కి ఏమైనా సంబంధం ఉందా, ఇండియా డ్రా చేయలేదు, పాకిస్తాన్ డ్రా చేయలేదు. ఇది ఎవరు డ్రా చేశారు అంటే అవుట్ సైడ్ పర్సన్. ఓకేనా, అవునా కదా. మరి బ్రిటిషర్స్ అనే వాళ్ళు నేటివ్ పీపులా కాదు కదా, అందుకోసం అవుట్ సైడర్స్ అనే వాళ్ళు ఈ లైన్ డ్రా చేశారు. ఎప్పుడైనా ఒక ప్రాంతానికి ఒక బౌండరీ అనేది అవుట్ సైడర్స్ బయట వాళ్ళు డ్రా చేస్తే దాన్ని ఏమంటాము అంటే సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ అంటాం. దాన్ని ఏమంటారు, సూపర్ ఇంపోజ్డ్ బౌండరీ అంటాం. సబ్సిక్వెంట్ బౌండరీ అంటే వాళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో డ్రా చేసే లైన్నే మనకు వచ్చేసి వాళ్ళు కలిసి డ్రా చేసుకున్న లైన్నే మనకి సబ్సిక్వెంట్ బౌండరీ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే యాన్సిడెంట్ బౌండరీ అనేది అక్కడ వచ్చేసి ఏదైనా మౌంటైన్ రీజన్స్లో కానీ రివర్స్ రీజన్లో ఆ కనెక్టివిటీ ఇవ్వడం కోసం డ్రా చేసే బౌండరీస్నే యాన్సిడెంట్ బౌండరీ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. రిలిసెట్ బౌండరీ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బౌండరీ గీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బౌండరీ అనుకుందాం, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకూడదు అని ఒక బౌండరీ డ్రా చేసాం. కాకపోతే ఈ బౌండరీని ఎప్పుడో డ్రా చేసి ఈ బౌండరీ అనేది అంతరించిపోయింది, ఎవడు ఫాలో అవ్వట్లేదు అనుకోండి, దాన్ని వచ్చేసి రిలిసెట్ బౌండరీ అని పిలవడం అయితే జరుగుతుంది. ఇది ప్యూర్లీ ప్రాక్టికల్గా అప్లికేషన్ క్వశ్చన్. మనకు వచ్చేసి ఈ క్వశ్చన్ ఒక్కటి మీరు చూస్తే అంటే ప్రాక్టికల్గా కూడా అడుగుతున్నారు అని మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనం ఇక్కడ డిస్కస్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే సబ్ ట్రాపికల్ రీజన్లో హై ప్రెషర్ బెల్ట్స్ ఉంటాయి, వాటిని ఏమంటారు అంటున్నారు, హార్ట్స్ లాటిట్యూడ్. అది కూడా అప్లికేషన్ మెథడ్లో అడగడం అయితే జరుగుతుంది. మనం లాస్ట్ క్లాస్లో చూస్తే హిస్టరీకి సంబంధించి అన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి, అంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అంటే నీ టైం కిల్లింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అంటే ఒక రెవల్యూషన్ అనేది క్రియేట్ అయిందమ్మా. పేపర్ అనేది ఈజీగా ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే అప్లికేషన్ మెథడ్స్ అడుగుతున్నారు అనేది ఒక చిన్న పాయింట్ అనేది అర్థం చేసుకోండి. లేదంటే ఈ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ చూసినాకైనా ఫస్ట్ క్వశ్చన్ అలాంటి క్వశ్చన్స్ చూసినాకైనా మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ ఇండియా? ఓకేనా, ఇండియాకి సంబంధించి మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ అనేది ఏది అంటున్నారు.
ఇక్కడ మీరు ఆప్షన్స్ అనేవి చూస్తే ఇన్ కేస్ మన ఆప్షన్స్లో గోవా అని ఉంటే ఖచ్చితంగా గోవానే ఆన్సర్. అప్రాక్సిమేట్లీ 62% ఆఫ్ గోవాస్ పాపులేషన్ అంతా కూడా అర్బనైజ్డ్ పాపులేషన్ అని పిలుస్తాం. మన ఆప్షన్స్లో గోవా ఉందా? లేదు. గోవా తర్వాత మనకు వచ్చేసి 47.7% ఆఫ్ పాపులేషన్ అంతా కూడా మనకి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే అర్బన్ ఏరియాస్లో స్టే చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి గోవా, నెక్స్ట్ తమిళనాడు గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ తమిళనాడు కేరళలో వచ్చేసి అప్రాక్సిమేట్లీ 46% ఆఫ్ పాపులేషన్ అంతా కూడా అర్బన్ ఏరియాస్లో స్టే చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర స్టేట్ వచ్చేసి మనకి అర్బన్ పాపులేషన్లోనే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనకు అందుకోసం వాడు ఒక్కటే ఇచ్చాడు తమిళనాడు. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఓకేనా? ఇది ఇన్ జనరల్గా చూసినా కానీ డైరెక్ట్. ఇన్ కేస్ గోవా అనేది ఇచ్చుంటే చాలా మందికి తమిళనాడు ఐడియా ఉంటుంది, గోవా అనేది ఐడియా ఉంటుంది, ఓకేనా? గోవా వచ్చేసి మోస్ట్ 62% ఆఫ్ పాపులేషన్ అంతా కూడా అర్బన్ ఏరియాస్లో స్టే చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, సెంటర్ ఫర్ యాడిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ లొకేటెడ్. పేరులోనే ఉందమ్మా. యారిడ్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, డ్రై, ఓకేనా? శుష్క మండలం అంటాం తెలుగులో. శుష్క మండల కేంద్ర పరిశోధన సంస్థ డాష్ వద్ద నెలకొనబడింది అంటున్నారు. అంటే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటున్నారు. ఇది వచ్చేసి మనకి 1959లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. 2019కి గాను 50 years అనేది కంప్లీట్ చేసుకుంది. సెంటర్ ఫర్ యారిడ్ జోన్. యారిడ్ అంటే కంప్లీట్లీ డ్రై అని గుర్తుపెట్టుకోండి. యారిడ్ అంటాం, సెమీ యారిడ్ అంటాం. అంటే సెమీ యారిడ్ అంటే కొంచెం డ్రైగా ఉంటుంది అని. యారిడ్ అంటే మీకు సింపుల్ గుర్తుండాల్సింది ఏంటమ్మా అంటే కంప్లీట్లీ డ్రై. ఇక్కడ మీకు బెంగళూరు అనేది డ్రైగా ఉంటుందా? లేదు. రాంచీ డ్రైగా ఉంటుందా? లేదు, ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు రాజస్థాన్కి సంబంధించిన జోధ్పూర్ ఇచ్చారు, జైపూర్ ఇచ్చారు. ఆప్షన్ ఈ రెండిట్లోనే ఉంటుంది. 50-50 ఛాన్సెస్ అంటాం చూసారా? అలాంటప్పుడు ఒక ట్రయల్ వర్షన్ అనేది వేయండి, ఓకేనా? ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే జోధ్పూర్ అనేది అవుతుంది. ఇన్ కేస్ నేను ట్రయల్ వర్షన్లో జోధ్పూర్ టిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అండ్ పాయింట్ వస్తుంది. లేదు జైపూర్ చేసామంటే నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంది కానీ, ఓకేనా? ఇది ప్యూర్లీ మనకి స్టార్టింగ్గా అడగడం అయితే జరిగింది. ఎక్కడుంది అంటే జోధ్పూర్లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం డాల్ఫిన్స్ రీసెర్చ్ సెంటర్, డాల్ఫిన్స్కి సంబంధించి రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే పాట్నాలో ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా అయినా రీసెర్చ్ సెంటర్స్ గురించి చూస్తున్నాం కాబట్టి డాల్ఫిన్స్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే పాట్నా. అందరూ మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్ అలా అనుకుంటూ ఉంటారు, కాదు, పాట్నా బీహార్లో ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూడండి, న్యూస్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ లోయెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? ఈ క్రింది వాణిలో ఇవ్వబడిన రాష్ట్రాల్లో అతి స్వల్ప మానవ అభివృద్ధి సూచిక కలిగి ఉన్న రాష్ట్రము ఏంటి అంటున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, HDI అంటాం. ప్రతి సంవత్సరం కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చేసి మహబూబ్ హుక్ అనే అతను ఫస్ట్ టైం వచ్చేసి పాకిస్తానీ ఎకనామిస్ట్ అనే ఆయన మనకి మానవ అభివృద్ధి సూచిక అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇందులోకి సంబంధించి వెల్త్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 3 పారామీటర్స్ అనేది తీసుకుంటారు. గ్రాస్ నేషనల్ ఇన్కమ్, హెల్త్ అనేది మినిమం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఎడ్యుకేషన్, ఈ 3 పారామీటర్స్ని తీసుకొని మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఒకప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకునేవాళ్ళు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కాకుండా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి హెల్త్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక హ్యూమన్ డెవలప్ అవ్వాలి అంటే హెల్త్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈ 3 పారామీటర్స్ తీసుకొని మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకి లోయెస్ట్ స్టేట్స్ అడుగుతున్నారు, అంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అని. ఎప్పుడైనా సరే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, హెల్త్, ఎడ్యుకేషన్ అన్నాడు. ఎడ్యుకేషన్ లీస్ట్లో కూడా మనకి బీహారే ఉంటుందమ్మా,
ఓకేనా, పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది, ఐ మీన్ లోస్ట్ అన్డెవలప్డ్ స్టేట్ తీసుకున్నా కానీ మనకి బీహార్ అని చెప్తాము. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి, పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట మ్యాక్సిమం డెవలప్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, పాపులేషన్ ఎక్కువ ఉంటే ద రిసోర్సెస్ ఆఫ్ ది స్టేట్ షల్ నాట్ కోప్ అప్, అందరికి కూడా యాక్సెసిబిలిటీలోకి రావు. అందుకోసం వచ్చేసి పాపులేషన్ పెరిగే కొందికి స్టేట్కి బర్డెన్ అవుతూ ఉంటుంది. అయితే మనకి లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్లో తీసుకుంటే ఓకే, లీస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తీసుకుంటే బీహార్ ఇస్ లాస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్, నెక్స్ట్ వచ్చేసి అస్సాం. ఈ 5 రాష్ట్రాలు అనేది బాటమ్ లెవెల్లో ఉండడం అయితే జరిగింది. బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ అండ్ అస్సాం వచ్చేసి లీస్ట్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అమెండ్మెంట్స్? ఏ పార్ట్లో వచ్చేసి మనకు వచ్చేసి అమెండ్మెంట్ సవరణల గురించి అనేది చెప్పడం అయితే జరిగింది అంటున్నారు. ఇక్కడ మనకి పర్టికులర్గా మెన్షన్ చేశాడా ఏ సవరణలు అనేది? ఏమీ మెన్షన్ చేయాల. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటా లేదు ఆర్డినరీ అమెండ్మెంట్ అనేది మనకి ఇవ్వలేదు. అందుకోసం మనం ఏం తీసుకుంటామంటే, వాళ్ళు ఏమి ఇవ్వనప్పుడు అమెండ్మెంట్స్ అని కనపడితే మనం తీసుకునే ఆర్టికల్ 368. ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటాం. ఇది ఎక్కడ మెన్షన్ చేశారమ్మా అంటే పార్ట్ 20 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే అమెండింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగాన్ని సవరించే అధికారంలో అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చేసి మనం ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. సోర్సెస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అయితే ఇక్కడ మీకు అమెండింగ్ ఆర్ అమెండ్మెంట్ సవరణ అని కనబడితే మీ మైండ్ లో ఒక కేసు గుర్తుండాలి. ఏంటమ్మా అంటే కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనేది రావడం అయితే జరిగింది. పార్లమెంట్ అనేది భారతదేశ రాజ్యాంగంలో ఏ భాగాన్నైనా సవరించవచ్చు, కాకపోతే దేన్ని సవరించకూడదమ్మా అంటే మౌలిక స్వరూపం. ద పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు అమెండ్ ది ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ అనేది రాజ్యాంగంలో ఏ భాగాన్ని కావాలన్నా సవరించవచ్చు, కాకపోతే మౌలిక స్వరూపాన్ని అనేది మార్చకూడదు. దానికి సంబంధించిన కేసెస్ అన్ని కూడా తర్వాత డిస్కస్ చేద్దామండి. బట్ అమెండ్మెంట్ అని కనబడితే మీకు సింపుల్ గా ఏం గుర్తుండాలి? కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారు? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ మౌలిక స్వరూపం అనేది మార్చకూడదు అని కూడా డిసైడ్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే సుప్రీంకోర్టు అనేది చెప్పడం అయితే జరిగింది. వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చర్? ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ మీద చాలా మంది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ప్రియాంబల్, పీఠిక అనేది బేసిక్ స్ట్రక్చర్ లోకి వస్తుందా అంటే ద ప్రియాంబల్ విల్ నాట్ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబల్ రాదు. ఏవైతే పీఠికలో మెన్షన్ చేశారో పదాలు సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఇవన్నీ కూడా మౌలిక స్వరూపంలోకి వస్తాయి. అండ్ ఇంకొకటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఫెడరల్ సిస్టమ్ అంటాం. ఫెడరల్ అంటే సమైక్య ప్రభుత్వం అంటాం. ఈ సమైక్య ప్రభుత్వం అనేది భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా మనం ఆ పదం అనేది యూజ్ చేయలేదు. కాకపోతే ఫెడరలిజం ఇస్ ఆల్సో కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది కూడా ఒకసారి చూడండి. అమెండ్మెంట్ అంటే సింపుల్ గా గుర్తుండాల్సింది ఆర్టికల్ 368. ఈ ఆర్టికల్ రాంగంలో కేశవానంద భారతి కేసు ఉండాలి. కేశవానంద భారతి కేసు తర్వాత మీకు గుర్తుండాల్సింది మౌలిక స్వరూపం అనేది గుర్తుపెట్టుకోండి. మౌలిక స్వరూపంలో పీఠిక భాగమా అంటే రాదు. పీఠిక అనేది జస్ట్ ఇంట్రొడక్షన్. పీఠిక అనేది మౌలిక స్వరూపంలో రాదు. ఏవైతే పీఠికలో మెన్షన్ చేశారో పదాలు అనేవి అవన్నీ కూడా మనకి పీఠికలోకి రావడం అయితే జరుగుతుంది. 9th పార్ట్ వచ్చేసి మనకి మేజర్ గా తీసుకుంటే పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ 22 పార్ట్ వచ్చేసి మనకి షార్ట్ టైటిల్స్ అనే వాటి గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 21 పార్ట్ వచ్చేసి మనకి కామర్స్ వాటి గురించి అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. బట్ అమెండింగ్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆర్ పార్ట్ ఆఫ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇది మీకు ఎక్కడ కనపడుతుంది అని అడుగుతుంది. ఇక్కడ ఆర్టికల్ అడగల మనల్ని, వాళ్ళు ఏం అడగలేదు, ఆర్టికల్ అడగలేదు. ఒకసారి జాగ్రత్తగా ఆప్షన్స్ చూస్తే డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీయా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్సా, ఫండమెంటల్ డ్యూటీయా, సిటిజన్షిప్పా.
ఇదేంటి ఫ్రీ జస్టిస్ అండ్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఏ పార్ట్లో మెన్షన్ చేశారు అంటున్నారు. మీకు ఇక్కడ ఆర్టికల్ గుర్తున్నా కానీ డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీరు ఇది ఆన్సర్ చేయగలరు. లేదు ఇది ఆర్టికల్ మీకు తెలియకపోయినా ఇన్ జనరల్గా తీసుకున్నా మనకి ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేసే సిటిజన్షిప్ అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్కి ఏమన్నా సంబంధం ఉందా? ఉచిత న్యాయ సలహాకి ఏమీ లేదు. అందుకోసం దాన్ని క్యాన్సిల్ చేశారు. ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ప్రాథమిక విధులు అనేది మనకి ఏమని చెప్తాయి? ఇవి పౌరుడికి ఉన్న లక్షణాలు. భారతదేశ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఇవి మీకున్నాయి. ఏవైతే గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటాయో వాటన్నిటిని కూడా మీరు అగ్రీ చేయాలి, గవర్నమెంట్తో పాటు నడవాలి అని చెప్పేసి ఇవి తీసుకొని రావడం అయితే జరిగింది. ఇవి ఎవరు తీసుకొని వచ్చారు? ఒరిజినల్ గా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది భారతదేశ రాజ్యాంగంలో లేవము. ఇవి ఎప్పుడు యాడ్ చేశారు అంటే 42వ రాజ్యాంగ సవరణ నుంచి. ఓకేనా, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1976లో వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇందిరాగాంధీ గారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలు వాటన్నిటి కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఇవి మీకున్న విధులు అనేవి మీరు గవర్నమెంట్తో పాటు ఉండాలి అని చెప్పేసి ఇవి తెలియజేస్తాయి అని చెప్పేసి ఆమె 42వ రాజ్యాంగ సవరణ నుంచి పార్ట్ 4A ఇక్కడ అంటే పార్ట్ 4Aలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమిషన్ ఏంటి అంటే స్వరణ్ సింగ్ కమిటీ వచ్చేసి ఫస్ట్ టైం ఫండమెంటల్ డ్యూటీస్ అనేది సిఫార్సు చేయడం అయితే జరిగింది. ఒరిజినల్గా వాళ్ళు 8 సిఫార్సు చేశారు, బట్ ఇందిరాగాంధీ గారు వచ్చేసి 10 అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి 11 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఏంటమ్మా అంటే భారత పౌరుడికి ఉన్న మెయిన్ హక్కులు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే భారతదేశ పౌరులు అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన హక్కులు. మీరు ఫండమెంటల్ రైట్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే వర్డ్ అనేది ఎక్కడా కనపడదు. ఓకేనా, అంటే ఫండమెంటల్ రైట్స్ సంబంధించింది కూడా కాదు. ఏంటమ్మా అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాల్లో వచ్చేసి మనకి ఇది కనపడుతూ ఉంటుంది. అయితే ఎవరైనా సరే ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. A అండ్ B అనే ఒక 2 క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ A అనే క్యాండిడేట్ వచ్చేసి రిచెస్ట్ పర్సన్ అనుకుందాం, ఈ B అనే క్యాండిడేట్ వచ్చేసి పాపం పూర్ పర్సన్. వీళ్ళిద్దరికి ఏదో సమ్ ఇష్యూ అనేది రన్ అవుతుంది, ల్యాండ్ దగ్గర ఏదో ఇష్యూ అవుతుంది అనుకుందాం. అయితే ఈయన సొంతగా ఒక లాయర్ని పెట్టుకోగలదు. ఈయన ఏవైతే కేసెస్ కోర్ట్ ఫీజు అనేది ఉంటుందో ఈయన అన్ని కూడా ఈయన పే చేసుకోగలడు, ఎందుకంటే ఆయన రిచెస్ట్ పర్సన్. బట్ ఇవన్నీ ఆయన చూసుకోగలడా పూర్ పర్సన్? లేదు. ఆయన కోర్టుకి లాయర్కి ఫీజు పే చేయగలడా అంటే పే చేయలేడు. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి కోర్టుకి సంబంధించి నామినల్ ఫీజెస్ అనేవి ఉంటాయి, అవి కూడా పే చేయలేకపోతున్నాడు. అలాంటి టైంలో ఇతనికి కూడా వీళ్ళిద్దరికి ఏంటి ఒక ల్యాండ్ అనేది ఒకటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు లేనంత మాత్రాన ఈయనకు అన్యాయం జరుగుతుంది కదా. ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్యాయం కూడా న్యాయం జరుగుతుంది. అందుకోసమే ఈ బ్యారియర్ని తీసేయడం కోసం, ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం మనకి ఏం చేశారమ్మా అంటే ఇన్ కేస్ ఎనీ పర్సన్ సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీస్ కానీ ఓబీసీ కానీ వాళ్ళకి సంబంధించి ఎవరైతే ఎకనామికల్గా వీక్గా ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ లాయర్ని ప్రొవైడ్ చేసుకోలేకపోతే గవర్నమెంటే డైరెక్ట్గా నీకు ఒక లాయర్ని అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. అదే చెప్తూ ఉందమ్మా ఫ్రీ లీగల్ ఎయిడ్. ఓకేనా, ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సలహా ఇవ్వడం కోసం గవర్నమెంటే నీ తరపున ఒక లాయర్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇది 42వ రాజ్యాంగ సభ నుంచి మనం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎక్కడ యాడ్ చేశారమ్మా అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ క్రింది వాటిలో సరికానిది జతపరచండి అంటున్నారు. ఓకేనా, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా అంటే ఇక్కడ కొన్ని పాసెస్ అనేది ఇచ్చాడు మనకి, అంటే కొన్ని కనుమలు ఇచ్చాడు. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అండ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించింది అంటున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇది వచ్చేసి లడాక్ ప్రాంతంలోనే ఉంది. ఓకేనా, బొమ్మిడలా పాస్ అనేది ఇది సిక్కింకి సంబంధించింది కాదమ్మా. ఇది ఎక్కడికి సంబంధించింది అంటే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. మనకి నతుల్లా పాస్ అని గుర్తుండాలా. సిక్కిం అంటే ఎప్పుడు కూడా మీకు ఒకటి గుర్తుండాలా, నతుల్లా పాస్ అనేది ఎక్కడుంది? సిక్కిం రాష్ట్రంలో అనేది ఉండటం అయితే జరిగింది. ఓకేనా, మన పాస్ అనేది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
షిప్ కిలా పాస్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ మనకి రాంగ్గా మ్యాచ్ చేసింది ఏంటి అంటే మనకి ఆప్షన్ 2 అనేది అవుతుంది. ఓకే, సరికానిది గుర్తించమన్నారు కాబట్టి ఆప్షన్ 2 పాసెస్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, the citizens, men and women equally and have right to adequate means of livelihood is mentioned in. ఇది కూడా మళ్ళీ అగైన్ డైరెక్టర్ ప్రిన్సిపల్స్కి అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఒకప్పుడు ఆర్టికల్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు ఆర్టికల్స్ అడగట్లేదమ్మా. ఆర్టికల్లో ఉన్న కంటెంట్ తీసుకొని వస్తున్నారు స్లోగా. అంటే పేపర్ సెట్టింగ్ అనేది మారుతుంది. ఒకప్పుడు ఏదో ఒక ఆర్టికల్ ఇచ్చేవాళ్ళు, ఆర్టికల్స్ అన్ని కూడా ఏదో బండ గుర్తులు పెట్టుకోవడము, 96 అని 89 అని 90 అని ఇలా యాడ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే మీకు ఈ పేపర్ చూశాక ఎస్ఏ పేపర్ కానీ ఎస్ఏ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పేపర్లో చూస్తే ఆర్టికల్స్ గురించి నెంబర్స్ అడగట్లేదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ గురించి అడగడం అయితే జరుగుతుంది. యాడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అనేది మనకి ఆర్టికల్ 39లో వచ్చేసి మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ 39 క్లాజ్ ఏలో వచ్చేసి ఇది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆర్టికల్ 39 మీకు ఇంకా చాలా గుర్తుండాలి. ఆర్టికల్ 39 క్లాజ్ బి అండ్ ఆర్టికల్ 39 క్లాజ్ సి, ఈ రెండు ఆర్టికల్స్ మనకి వచ్చేసి ఇండియా ఇస్ ది సోషలిస్ట్ మోడల్. ఓకే, ఇండియా అనేది సామ్యవాదానికి సంబంధించింది అని చెప్పడానికి రెండు ఆర్టికల్స్ అనేది ప్రూవ్ చేయడం అయితే జరుగుతుంది. ఆర్టికల్ 39 క్లాజ్ బి అండ్ 39 క్లాజ్ సి. ఆర్టికల్ 39 క్లాజ్ బి అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏమని ఉంటుందమ్మా అంటే ఏవైతే ఫిజికల్ మెటీరియల్స్ ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ అవి ఉంటాయో అవి అందరివి అని చెప్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమని చెప్తారు అంటే ఆర్టికల్ 39 క్లాజ్ సి అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రివెన్షన్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఇన్ ద ఫ్యూ క్యాండిడేట్స్. అయితే ఎవరి దగ్గర అయితే మొత్తం వెల్త్ సంపద అనేది ఒకరి చేతులు అనేది ఉండకూడదు అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే సోషలిస్ట్ మోడల్ అంటే అన్ని కూడా ఎవరు కంట్రోల్ చేస్తారు? గవర్నమెంటే. ఇప్పుడు రష్యాలో కానీ చైనాలో కానీ తీసుకుంటే నువ్వు ఎంత కావాలంటే అంత ఎర్న్ చేసుకో, నువ్వు ఉన్నంత వరకు వాటిని ఎంజాయ్ చేయి. ఆఫ్టర్ దట్ గవర్నమెంట్కి హ్యాండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ ఇండియాకి సంబంధించిన సోషలిస్ట్ మోడల్ అనేది డిఫరెంట్. ఇక్కడ ఏం చేశాము అంటే ఒక్కరి చేతుల్లోనే, కొంతమంది చేతిలోనే మొత్తం అనేది సంపద అనేది ఉండకూడదు. అందుకు సంబంధించి ఇండియాకి సంబంధించి ప్రోగ్రెసివ్ ట్యాక్సింగ్ మెకానిజం, నువ్వెంత కావాలంటే అంత సంపాదించుకో, కాకపోతే 40% కానీ 30% ఆఫ్ యువర్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్కి పే చేయాలి. దాన్నే ప్రోగ్రెసివ్ ట్యాక్సింగ్ మెకానిజం అంటారు. ఇది ఎందుకు? వెల్త్ అంతా కూడా ఒకరి దగ్గరే ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? సుప్రీమసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సుప్రీమసీ ఇంక్రీజ్ అయితే రిచ్ ఉన్న పర్సన్ ఏమవుతారు? ఆటోమేటిక్గా రిచ్ అవుతూ ఉంటారు. ఎవరైతే లో పీపుల్ అనే వాళ్ళు ఉంటారో దెన్ ఆటోమేటిక్గా సప్రెస్ చేయడం అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అందుకోసం ద పూర్ విల్ రిమైన్స్ యాజ్ అ పూర్, ద రిచ్ విల్ గ్రో యాజ్ ఎ రిచ్ అని చెప్తూ ఉంటారు. అందుకు సంబంధించి ప్రోగ్రెసివ్ ట్యాక్సింగ్ మెకానిజం కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది ఎక్కడ మెన్షన్ చేశారమ్మా అంటే డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అనేది చెప్పడం అయితే జరిగింది. రిమైనింగ్ ఆప్షన్స్ మనం జాగ్రత్తగా చూస్తే సెంటర్ స్టేట్ రిలేషన్, కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన సంబంధాలకు ఇది ఎలాంటి లింక్ అనేది లేదు. కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన రిలేషన్స్ అనే 3 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అండ్ సమైక్య విధానం, ఫెడరల్ పాలసీ అనేది మనకి మేజర్గా వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఫెడరల్ అంటే మనకి 2 ఫార్మ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ అండ్ స్టేట్. విచ్ ఈస్ పవర్ఫుల్? నన్ ఈస్ పవర్ఫుల్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఉంటాయి. ఎవరు పవర్ఫుల్ అంటే ఎవరు కాదమ్మా. బోత్ ద గవర్నమెంట్స్ విల్ గెట్ సి ఈక్వల్ ట్రీట్మెంట్. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. ఇది భారతదేశ పౌరులకు ఉన్న లక్షణాల గురించి చెప్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది కాదు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకొక పాయింట్ కూడా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని, లిబరల్ ప్రిన్సిపల్స్ అని, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈ 3 టైప్స్ ఆఫ్ డివిజన్ అనేది తీసుకొని రాలేదు. అందులో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకొని ఆ డివిజన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎలా అయినా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వచ్చాయి కాబట్టి ఇంకా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యూనిఫామ్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఒకసారి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ రెండు సపరేట్గా ఉండాలి అని కూడా ఆర్టికల్ 50లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది.
ఇదే డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇంటర్నేషనల్ పీస్, ప్రపంచ శాంతి గురించి కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. వన్ అండ్ ఓన్లీ ఆర్టికల్ విల్ డిస్కస్ అబౌట్ ది ఇంటర్నేషనల్ పీస్ అంటే ఆర్టికల్ 51. ఓకే, అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ మీన్స్, ఇది ఎక్సలెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇన్ జనరల్గా మ్యాక్సిమం ఆస్పరెంట్స్ బై హార్ట్ సిస్టమ్ కానీ లేదు అంటే జనరలైజ్డ్ సిస్టమ్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీరు కొంతమంది ఏమనుకుంటారు అంటే పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ అనుకుంటారు. ఓకేనా, మనకి ఇక్కడ కొంతమందికి చాలా మందికి ఏమవుతుంది అంటే ఇలాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు డైరెక్ట్గా మనకు తెలిసిందే కదా లోక్సభ టిక్ చేస్తూ ఉంటారు. అందుకోసమే 1కి 2 సార్లు ఆప్షన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి 4th ఆప్షన్ అనేది తీసుకుంటే ఆల్ ది అబోవ్ అన్నాడు, అంటే ఖచ్చితంగా ఆల్ ది అబోవ్నే అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పార్ట్ 5లో వచ్చేసి మనకి ఆర్టికల్ 52 to 151 వరకు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. మనకు అక్కడ ఏం అడిగాడు, పార్లమెంట్ అడిగాడు. ఆర్టికల్ 79 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ క్లియర్లీ సేస్ దట్ కంపోజిషన్ ఆఫ్ పార్లమెంట్, అసలు ఈ పార్లమెంట్ లో ఎవరెవరు ఉంటారు అని చెప్పడం అయితే జరిగింది. కంపోజిషన్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 79లో డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఎవరెవరు ఉంటారు, ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ, వీటిని ఒకప్పుడు లోవర్ హౌస్ అని పిలిచేవాళ్ళు, దీన్ని వచ్చేసి అప్పర్ హౌస్ అని పిలిచేవాళ్ళు. దీనికి సంబంధించి 1954లో వచ్చేసి వీటికి హిందీ నేమ్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది, లోక్సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ చాలా మందికి కూడా ఒక డౌట్ వస్తుంది, సార్ ప్రెసిడెంట్ అని ఆయన అసలు పార్లమెంట్లో పార్టా, ఎందుకు పార్టు, అయితే ఈయనకి పార్లమెంట్లో మనకి సభ్యత్వం లేదు కదా, మరి ఈయన ఎందుకు పార్లమెంట్లో భాగం చేశారు అని చెప్పి చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంటుంది. అయితే ద ప్రెసిడెంట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. పార్లమెంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కానీ వాటన్నిటిని ఆమోదించే అధికారం రాష్ట్రపతి గారికి అందించడం అయితే జరిగింది. రాష్ట్రపతి గారిని హెడ్ ఆఫ్ ది స్టేట్, ఓకేనా, దేశానికి అధిపతి అని మనకి ఎవరిని పిలుస్తామో రాష్ట్రపతిని పిలవడం అయితే జరుగుతుంది. ఈజ్ ది కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు సమ్ టైమ్స్. అయితే ఈజ్ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కూడా మనం పిలవడం అయితే జరుగుతుంది. భారత రాష్ట్రపతి గారు పార్లమెంట్లో ఆయనకి ఎలాంటి సభ్యత్వం అనేది లేదు, అయినా కానీ ఆయన పార్లమెంట్లో వచ్చి పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే he doesn't has a membership in the parliament but he can sit in the parliamentary meetings. ఎప్పుడైనా సరే ఆయన పార్లమెంటరీ మీటింగ్స్లోకి వచ్చి కూర్చోవచ్చు. ఇంకా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసే ఒక సంవత్సరం తీసుకుందాం, 2024 సంవత్సరం అనుకుంటున్నాం. ఈ 2024 సంవత్సరం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా మనకి ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ఎలక్షన్స్ ఎప్పుడు కంప్లీట్ అయ్యాయి, మనకి జూలై 4th రిజల్ట్ రావడం అయితే జరిగింది. దాని తర్వాత మనకి ఏమైందమ్మా అంటే జూన్ ఆ జూలై ఆ టైంలో రిజల్ట్ వచ్చింది. అంటే కొత్తగా మనకి లోక్సభ ఫామ్ అయింది కదా. ఈ లోక్సభ కొత్తగా మొదటిసారిగా ఫామ్ అయితే అంటే ఈసారి తీసుకుంటే ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక ఎప్పుడైతే లోక్సభ ఫామ్ అవుతుందో దాన్ని ఫ్రెష్ లోక్సభ అంటాం. ఈ ఫ్రెష్ లోక్సభకి ఫస్ట్ ఎవరి స్పీచ్తో స్టార్ట్ అవుతుందమ్మా అంటే రాష్ట్రపతి గారి స్పీచ్తోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఒక సంవత్సరంలో మొదటి సెషన్ అంటాం. పార్లమెంటరీ సెషన్స్ తీసుకుంటే మనకి ఇన్ జనరల్గా 3 సెషన్స్ జరుగుతాయి. ఏవేంటి, బడ్జెట్ సెషన్ ఒకటి, మాన్సూన్ సెషన్ ఒకటి, వింటర్ సెషన్. ఈ బడ్జెట్ సెషన్ కూడా ఫస్ట్ ప్రారంభించేది కూడా ప్రెసిడెంట్ స్పీచ్తోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక సంవత్సరంలో మొదటి సమావేశాన్ని ఎవరు స్టార్ట్ చేస్తారు, రాష్ట్రపతి గారే. ఎప్పుడైతే లోక్సభ కొత్తగా ఫామ్ అవుతుందో ఆ లోక్సభ ఫామ్ అయినప్పుడు ఎవరి స్పీచ్తో స్టార్ట్ అవుతుందమ్మా అంటే రాష్ట్రపతి గారి స్పీచ్తోనే స్టార్ట్ అవుతుంది. మరి ఆయన పార్లమెంట్లో భాగం కాదు కదా, ఎందుకు అలా ఇచ్చారు అంటే ద ప్రెసిడెంట్ వి కాల్డ్ ఇట్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్లో ఒక అంతర్భాగం, బట్ ఈ డజంట్ హ్యాస్ అ మెంబర్షిప్ ఇన్ ది పార్లమెంట్. ఆయనకి పార్లమెంట్లో ఎలాంటి సభ్యత్వం లేదు, కానీ ఆయన పార్లమెంటులో భాగమే. ఇంకా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి బిల్స్ అనే కాన్సెప్ట్ ఉంటాయి. ఈ బిల్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. ఆర్డినరీ బిల్, మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇలా 4 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. ఈ బిల్స్ అనేది లోక్సభ రాజ్యసభ పాస్ చేసినంత మాత్రాన అవి పాస్ అయినట్ట అంటే కాదు. అందుకు సంబంధించి ఈ బిల్స్ పార్లమెంట్ పాస్ చేశాక ఎవరి దగ్గరకు వస్తాయి, రాష్ట్రపతి గారి దగ్గరకు వస్తాయి.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి. ఎప్పుడైతే రాష్ట్రపతి గారు బిల్ మీద సంతకం చేస్తారో అప్పుడు బిల్ ఆటోమేటికలీ కన్వర్టెడ్ యాజ్ ది యాక్ట్, చట్టం కింద అనేది మారుతుంది. ఎవరు సంతకం చేయాలంట? రాష్ట్రపతి గారు చేయాలి. రాష్ట్రపతి గారు చేస్తేనే అది బిల్ అనేది యాక్ట్ కింద మారుతుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, అది మనీ బిల్స్ అనేది ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఫస్ట్ రాష్ట్రపతి గారి దగ్గర ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాము. అయితే పార్లమెంట్ లో సభ్యుడు కాదు, ఇవన్నీ కూడా పార్లమెంట్ కి రిలేటెడ్ గానే మనం చెప్తూ ఉన్నాం. అయితే పార్లమెంటుని రద్దు చేసే అధికారం, క్యాన్సిల్ చేసే పవర్ అనేది ఎవరికి ఉందమ్మా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉండడం అయితే జరిగింది. ఎప్పుడైనా పార్లమెంట్లో మనకి లోక్సభలో గవర్నమెంట్కి మెజారిటీ లేదు అని తెలిస్తే దెన్ ఆటోమేటిక్గా రాష్ట్రపతి గారు పార్లమెంట్ని క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. అయితే పార్లమెంటరీ సమావేశాలు అయిపోయాయి అంటాం, పోరగస్ ఆర్ పోరగేషన్ అంటారు. అయితే పోరగస్ అనేది కూడా ఇష్యూ చేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారే. పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి, అందరినీ పార్లమెంట్ అటెండ్ అవ్వమని కూడా మనకి మెసేజ్ పంపించేది కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. దాన్ని సెమన్స్ అంటారు. సెమన్స్ అండ్ పోరగస్ ఇస్ ఆల్సో ఇనాగ్రేటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే వాటిని మెసేజెస్ అనేది పంపిస్తూ ఉంటారు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే పార్లమెంట్ లో రాష్ట్రపతి గారికి ఎలాంటి సభ్యత్వం లేదు, బట్ ఈస్ కాల్డ్ ఇట్ యాస్ అన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పార్లమెంట్. ఆయన పార్లమెంట్ లో అంతర్భాగం. ఇక్కడ పార్లమెంట్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఈయనకు కూడా పార్లమెంట్ లో సభ్యత్వం ఉండదు, బట్ ఈజ్ ఆల్సో కెన్ సిట్ ఇన్ ది పార్లమెంటరీ మీటింగ్స్. ఆయన కూడా పార్లమెంట్ కి సంబంధించిన సమావేశంలో పాల్గొనొచ్చు, వినొచ్చు, మాట్లాడొచ్చు కూడా. కాకపోతే ఓటింగ్ అనేది రాష్ట్రపతి గారికి కానీ నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి లేదు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని హైయెస్ట్ లా ఆఫీసర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఎన్నిక సంబంధించిన పవర్స్ అన్ని కూడా ఆర్టికల్ 76 లో మెన్షన్ చేశారు. అయితే పార్లమెంట్ మీన్స్ లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్. అందుకోసం ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. నెక్స్ట్, a body consists of person registered in the electoral rolls relating to a village comprised within the area of panchayat at village level is called it as an. ఇది ఏమీ లేదమ్మా. అయితే ఒక విలేజ్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఆ పంచాయతీలో ఎక్కడుంటారంట, ఆ పంచాయతీలో రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళందరినీ కలిపి ఏమంటారు అంటున్నారు. వాళ్ళందరినీ కలిపి ఏమంటాం అంటే గ్రామ సభ అంటాం. మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు క్వశ్చన్ చదవండి. ఏమీ లేదు, ఒక విలేజ్ ఉంది, ఒక విలేజ్ లో ఉన్న ఓటర్స్ అందరూ ఎక్కడికి వస్తారు? ఆ విలేజ్ లో ఉన్న పంచాయతీకి వస్తారు. ఆ పంచాయతీని మనం ఏమంటాము? గ్రామ సభ అంటాం. జిల్లా అనేది ఏంటి? జిల్లా అనేది మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు గ్రామం అని, గ్రామ అని. ఓకేనా, అందుకోసం డిస్ట్రిక్ట్ అనేది క్యాన్సిల్ చేయండి. ఓకేనా, పంచాయతీ ఏరియా అంటున్నారు. పంచాయతీ ఏరియా కాదు, పంచాయతీ ఏరియాని కాస్త మనకి గ్రామ సభ అని పిలుస్తారు. పంచాయతీ ఏరియా అంటూ ఏమీ లేవు. నన్ ఆఫ్ దీస్ అనేది కూడా రాంగ్ ఆన్సర్ అమ్మ. గ్రామ సభ అని పిలుస్తాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒరిజినల్ గా మనకి పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది భారతదేశ రాజ్యాంగంలో లేదు. అంటే లేదు అంటే సార్ అందరికి ఒకటి గుర్తొస్తుంది మళ్ళీ, ఆర్టికల్ 40 అంటారు. ఆర్టికల్ 40లో ఆర్గనైజేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్, పంచాయతీరాజ్ సిస్టమ్ ఆర్గనైజ్ చేయమని చెప్పారు. కానీ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, గ్రామ సభ ఏంటి, మండల పరిషత్ ఏంటి, జిల్లా పరిషత్ అనేది ఎక్కడ కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు. బట్ ఆర్టికల్ 40ని బేస్ చేసుకొని ఫస్ట్ టైం వచ్చేసి పంచాయతీరాజ్ సిస్టమ్ ఎక్కడ తీసుకొని వచ్చారు అంటే రాజస్థాన్ స్టేట్లో తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే దీని తర్వాత మనకి ఏం చేశారు అంటే 73వ రాజ్యాంగ సవరణ నుంచి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992లో వచ్చేసి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఈ భారతదేశ రాజ్యాంగంలో యాడ్ చేయడం అయితే జరిగింది. ఏ ఆర్టికల్ అంటే మనకి పార్ట్ తీసుకుంటే పార్ట్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఎలాంటి సిస్టమ్ ఉంది అంటే 3 టైర్ సిస్టమ్ అంటాం. 3 టైర్ సిస్టమ్ అంటే గ్రామ సభ, మండల్ పరిషత్, జిల్లా పరిషత్, ఇలా మనకి 3 టైర్ సిస్టమ్ అనేది ఉంది. మనకి ఇప్పుడు ఇది వచ్చాక మనకి ఇండియాలో వచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయమ్మంటే 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్: సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. ఓకేనా, స్థానిక సంస్థలు కూడా భారతదేశంలో ఉండడం అయితే జరిగింది. గాంధీ గారు ఒక కొటేషన్ చెప్పారమ్మా. ఏమని చెప్పారు అంటే ద ఇండియాస్ పాపులేషన్ లీవ్స్ ఇన్ ది విలేజెస్. మాక్సిమం ఇండియాకి సంబంధించిన పాపులేషన్ అంతా కూడా విలేజెస్ లోనే ఉంది. అందుకోసం మీరు గ్రాస్ రూట్ లెవెల్లో డీసెంట్రలైజ్డ్ మెకానిజాన్ని ఫాలో అవ్వండి, దెన్ ఆటోమేటిక్ గా ఇండియా అనేది డెవలప్ అవుతూ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. అందుకు సంబంధించి ఏంటమ్మా అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎప్పుడు అంటే 73వ రాజ్యాంగ సవరణ. 3 టైర్ సిస్టమ్ అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ, 2 టైర్ సిస్టమ్ అంటే అశోక్ మెహతా కమిటీ. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ మద్దతు ఇవ్వాలి స్థానిక సంస్థలకు చెప్పింది ఎవరు అంటే ఎల్ఎం షాంఘవి కమిటీ. 3 కమిటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎం షాంఘవి కమిటీ. ఓకే, నెక్స్ట్
which of the format of party competition which model is currently working in India. అయితే పార్టీ ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏ ఫార్మాట్ ఆఫ్ పార్టీ కాంపిటీషన్ అనేది భారతదేశంలో ఉంది అంటున్నాడు. కాంపిటీషన్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ చూస్తే మనకి వన్ పార్టీ డామినెన్సీ అంటున్నారు. మనకి పొలిటికల్ సిస్టంలో భారతదేశంలో ఒకటే పార్టీ ఉందా? లేదు. ఎన్ని పార్టీస్ ఉన్నాయమ్మంటే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ పార్టీస్ తీసుకుంటే టీఆర్ఎస్ ఉంది, అండ్ ఏపీలో తీసుకుంటే టీడీపీ ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ, ఇలా చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. బట్ దానివల్ల నువ్వేం అర్థం చేసుకోవాలి? ఇండియా అనేది మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది. అంటే వన్ పార్టీ డామినెన్స్ అనేది లేదు. వన్ పార్టీ అంటే ఒకటే పార్టీ ఉంటుందమ్మా. ఏ పార్టీ ఉంటుంది? ఒకటే పార్టీ ఉంటుంది. అవి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చైనా, క్యూబా, సిరియా, ఈ ప్రాంతాల్లో మనకి ఒకటే పొలిటికల్ పార్టీ ఉంటుంది. ఒకటే పొలిటికల్ పార్టీలో ఒక గ్రూప్ అనేది రూలింగ్ పార్టీ అయితే ఒక గ్రూప్ అనేది అపోజిషన్ పార్టీ అవుతుంది. ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళు రూలింగ్ పార్టీ అవుతారు, ఎవరికైతే తక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళు అపోజిషన్ పార్టీ అవుతారు. అయితే ఇక్కడ పొలిటికల్ పార్టీ ఏంటి? వన్ పార్టీ డామినెన్సీ, ఒకటే పొలిటికల్ పార్టీ ఉంటుంది. చైనాలో వచ్చేసి వన్ పార్టీయే ఉండడం అయితే జరిగింది. అండ్ బైపోలార్ కాంపిటీషన్ అంటున్నాడు. బైపోలార్ అంటే రెండు పార్టీలే అంటున్నాడు. ఇక్కడ టూ పార్టీ సిస్టమ్ అంటాం. టూ పార్టీ సిస్టమ్ బెస్ట్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ అండ్ యూకే అని గుర్తుపెట్టుకోండి. కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ అనేది యూకేలో ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అని చెప్పేసి మనకి రష్యాలో వినపడుతూ యుఎస్ఏలో వినపడడం అయితే జరుగుతుంది. అక్కడ వచ్చేసి డై పార్టీ సిస్టమ్ అంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఆప్షన్ 3 అనేది 2+ కాంపిటీషన్ అంటారు. అంటే 2+ అంటే 2 కన్నా ఎక్కువ ఉండవు. అయితే మనకి ఇండియాలో 2 కన్నా ఎక్కువ ఉన్నాయా? చాలా ఉన్నాయి. మనకి నేషనల్ పార్టీస్ తీసుకుంటేనే అట్ ప్రజెంట్ 6 నేషనల్ పార్టీస్ ఉన్నాయి. జాతీయ పార్టీలు ఎన్ని ఉన్నాయమ్మా అంటే 6 ఉన్నాయి. అయితే రీజనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి? ఇంకా లెక్క లేదనమాట. ఒక రాష్ట్రంలో తీసుకుంటే మినిమం ఒక 100 పొలిటికల్ పార్టీస్ కామన్గా ఉంటాయి. అందులో పాపులారిటీ వచ్చినాయి ఒక మాక్సిమం 10 అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటమ్మా అంటే ఇండియా ఫాలోస్ ది మల్టీ పార్టీ కాంపిటీషన్. ఇక్కడ ఎలాంటి సిస్టమ్ ఫాలో అవుతుంది అంటే బహుళ పార్టీ పోటీ విధానం అనేది ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ చూసినాకైనా మీరు ఒక రియలైజేషన్ అనేది తెచ్చుకోండి. ఖచ్చితంగా ప్రాక్టికల్ ఓరియంటేషన్లోనే క్వశ్చన్స్ ఉంటున్నాయి. అందుకోసం మీరు కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. డోంట్ బై హార్ట్ సిస్టమ్ని స్లోగా చేంజ్ చేయండి. అందుకోసం ఇలాంటి క్వశ్చన్స్ చూడండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి. జాగ్రఫీలో కానీ ఇలాంటివి కానీ అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది రావాలి. ఇండియా అనేది అందరికి తెలిసిందే డెమోక్రసీ సిస్టమ్. డెమోక్రసీ అంటే ప్రొవైడింగ్ ది బెస్ట్ సర్వీసెస్ టు ది పీపుల్ కనే వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ డెమోక్రసీలో ఎలాంటి సిస్టమ్ అంటే ఇండియా వచ్చేసి ఇండైరెక్ట్ డెమోక్రసీ, అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు, మంది పరోక్ష ప్రజాస్వామ్యం అనేది ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. ఈ పరోక్ష ప్రజాస్వామ్యాన్ని రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే మన తరపున ఒక రిప్రజెంటేటివ్స్ మనం ఎన్నుకుంటున్నాం. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. కేంద్రానికి ఎంపీ పంపిస్తున్నాం, రాష్ట్ర లెవెల్లో ఎమ్మెల్యే ఉంటున్నారు. వీళ్ళని ఎవరు ఎన్నుకుంటున్నాం? మనం ఎన్నుకుంటున్నాం. మన సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఎవరు ఫైట్ చేయాలి? మన ఎమ్మెల్యే, మన ఎంపీ అని చెప్పుకోవడం కాదు, మన ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళి ఆయనకి చెప్పుకోవాలా. ఆయన ఏంటి? మన సైడు క్వశ్చన్ చేసే ఆయన మన రిప్రజెంటేటివ్ అంటాం. అది ఏ సిస్టమ్ అంటాం అంటే ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. భారతదేశం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కాదు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే డైరెక్ట్గా పీపులే పార్టిసిపేట్ అవుతారు. స్విట్జర్లాండ్లో తీసుకోండి, ఏదైనా ఇష్యూ వచ్చింది మొత్తం గ్యాదర్ అవుతారు, అక్కడ ఉన్న ప్రజలందరూ వాళ్ళే నిర్ణయం తీసుకోవడం అయితే జరుగుతుంది. దాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యము అంటారు. మరి ఎందుకు ఇండియా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం తీసుకోలేదు అంటే ఇండియా జనాభా అనేది ఎక్కువ ఉంది, లిటరసీ రేట్ అనేది ఇండియాకి చాలా తక్కువగా ఉంది. అందుకోసం చాలా మంది కూడా పీపుల్కి అవేర్నెస్ అనేది లేదు. అందుకోసం ఇండియా చూసన్ యాజ్ ఎ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండియాలో ఎలాంటి సిస్టమ్ ఉందమ్మంటే మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఎక్సలెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ద స్టేట్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ది ఆల్ ది చిల్డ్రన్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 14 years. 6 to 14 years. 6 నుంచి 12 సంవత్సరాలు ఉన్న వారికి ఖచ్చితంగా ఉచిత విద్య అనేది అందించాలి అంటున్నాడు. ఓకేనా? స్టేట్ బై ది లా డిటర్మైన్డ్ ఇన్ ది విచ్ పార్ట్ అంటున్నాడు. ఇక్కడ ఆర్టికల్ అడగట్ల. అందరు ఆర్టికల్ అంటే ఏం చెబుతారు? ఆర్టికల్ 21A అంటారు కొంతమంది ఆర్టికల్ 45 సార్ అంటారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే ఆర్టికల్ 51 clause AK అని చెప్తారు. ఓకేనా?
ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మన క్వశ్చన్లో ఫ్రీ అండ్ కంపల్సరీ అని ఉంటే అది ఫండమెంటల్ రైట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏముండాలి? ఫ్రీ అండ్ కంపల్సరీ. ఫ్రీ అండ్ కంపల్సరీ అనేది మీకు కనబడ్డది అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఉచిత అని కనబడితే ఇది ప్రాథమిక హక్కు. ఇది ఎప్పుడు యాడ్ చేశారు? 86వ రాజ్యాంగ సవరణ నుంచి యాడ్ చేయడం అయితే జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002. ఎక్కడ? ఫండమెంటల్ రైట్స్ కి యాడ్ చేశారు. మరి ఇక్కడ ఆర్టికల్ 45 కూడా రాసా. 45 అంటే డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి 0 to 6 years అప్ టు 6 years వరకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ చేయమని మనకి కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏ పేరెంట్ ఆర్ గార్డియన్ కెన్ ఆఫర్ ది ఎడ్యుకేషన్ టు దిస్ చైల్డ్. వాళ్ళ పిల్లలకు కానీ లేదు అంటే వాళ్ళు ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా విద్య అనేది అందించాలి అని కూడా చెప్పడం అయితే జరిగింది. అవన్నీ మెన్షన్ చేయకుండా ఇక్కడ వాళ్ళు చూడు ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి ఏమని ఇచ్చారు? ఈక్వాలిటీలోకి వస్తుందా, రైట్ టు అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ లోకి వస్తుందా, ఆ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ లోకి వస్తుందా, ఆ రైట్ టు ఫ్రీడమ్ లోకి వస్తుందా అంటున్నారు. మనకి ఫండమెంటల్ రైట్స్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు వచ్చేసి 6 ఉన్నాయి. ఒరిజినల్ గా అంటే భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయమ్మా అంటే 7 ఉండడం అయితే జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ నుంచి ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం అయితే జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వపు హక్కు మనకి ఎక్కడ మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 14 to 18 వచ్చేసి సమానత్వపు హక్కు గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. రైట్ టు అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ పీడన నిరోధక హక్కు అనేది ఆర్టికల్ 23 and 24 గురించి చెప్పడం అయితే జరిగింది. ఆర్టికల్ 23 వచ్చేసి మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ అనేదాన్ని ప్రొహిబిట్ చేయాలి. చైల్డ్ లేబర్ గురించి వచ్చేసి ఆర్టికల్ 24 లో అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. మత స్వేచ్ఛపు హక్కు ఇక్కడ డిస్కస్ చేశారు అంటే ఆర్టికల్ 25 to 28 లో అనేది మత స్వేచ్ఛపు హక్కు గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. రైట్ స్వేచ్ఛ హక్కు అనేది మనకు వచ్చేసి ఆర్టికల్ 19 to 22 వరకు అని డిస్కస్ చేశారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి? ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటున్నాడు కాబట్టి ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఎందులో ఉందమ్మా అంటే స్వేచ్ఛ హక్కులోకి రావడం అయితే జరిగింది. ఓకే, ప్యూర్లీ ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే నిన్న ఆర్టికల్స్ అడగట్లేదు, ఆర్టికల్స్ ఎందులోకి వస్తున్నాయి అంటున్నాడు. అంటే మనకు వచ్చేసి అప్లికేషన్ మెథడ్స్ అంటాం, అలా అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఇస్ పార్ట్ ఆఫ్ డాష్. ఇక్కడ మీరు జాగ్రత్తగా తీసుకుంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన అనేది ఎందులో భాగం అవుతుంది అంటున్నాడు. ఏ మినిస్ట్రీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అంటున్నారు. ఇది వచ్చేసి మేజర్గా తీసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనమాట. అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి స్కిల్స్ అనేవి ఉండవు కాబట్టి వాళ్ళకి స్కిల్స్ అనేది ఆ నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడం కోసం తీసుకోవడం వచ్చిన స్కీమే మనకి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అంటాం. అయితే ఇది ఎవరి కోసం తీసుకొని వచ్చారమ్మా అంటే మనకి గ్రామీణ అభివృద్ధి కోసం అనేది గ్రామీణ మంత్రి శాఖ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎవరైతే విలేజెస్లో ఉంటారో వాళ్ళ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కీమే. దీన్ని ఏమంటారు? దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఒరిజినల్గా వచ్చేసి మనకి 2014 ఆ టైంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అని స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. 2021 దగ్గర నుంచి వచ్చేసి దీనికి ఒక అప్లిఫ్ట్మెంట్ అనేది కూడా అందించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ ది విచ్ 5 year ప్లాన్ వాస్ ఫేస్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఇనిషియేటివ్. హెవీ ఇండస్ట్రీస్ అనేది ఏ 5 year ప్లాన్లో తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి 5 year ప్లాన్స్ అనగా మీరు బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. జోసెఫ్ స్టాలిన్ గారు వచ్చేసి రష్యాలో వచ్చేసి ఫస్ట్ టైం 5 year ప్లాన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. మనం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాము అంటే రష్యా, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళమ్మ, యుఎస్ఎస్ఆర్ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. రష్యా దగ్గర నుంచి 5 year ప్లాన్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ 5 year ప్లాన్స్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారు? ప్లానింగ్ కమిషన్, ప్రణాళికల సంఘం అనేది 1951 లో ఫామ్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళు 5 year ప్లాన్స్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వచ్చేసి ఇది 1952 లో క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఏవైతే పంచవర్ష ప్రణాళికలు మనకి ప్రణాళికల సంఘం తయారు చేస్తుందో వాటన్నిటికి కూడా అప్రూవల్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎట్ ప్రజెంట్ ఈ రెండు కూడా లేవు. మనకి 12th 5 year ప్లాన్ 12వ పంచవర్ష ప్రణాళిక అనేది 2012వ సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం వరకు ఉంది. అయితే దీన్ని మిడ్ వేలో స్టాప్ చేశారు, ఆపేసి మనకి 1st of January 2015 నుంచి నీతి ఆయోగ్
నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఒక నీతి ఆయోగ్ సిస్టాన్ని, ఒక కొత్త సిస్టాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే మనకి 5 ఇయర్ ప్లాన్స్లో తీసుకుంటే మ్యాక్సిమం 5 ఇయర్ ప్లాన్స్ అనేది ఫెయిల్ అయ్యాయి. 12 5 ఇయర్ ప్లాన్స్ తీసుకుంటే మనకి మ్యాక్సిమం 6 సక్సెస్ అయ్యాయి. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఒకటి, 5th ఒకటి, 6th ఒకటి, 9th ఒకటి, కొన్ని 5 ఇయర్ ప్లాన్స్ మనకి అనుకున్న టార్గెట్ అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది. అందుకు సంబంధించి మ్యాక్సిమం ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి అందుకు ఈ ప్లానింగ్ కమిషనే మొత్తాన్ని తీసేశారు. ప్రణాళికల సంఘం పంచవర్ష ప్రణాళికలు క్యాన్సిల్ చేసేసి నీతి ఆయోగాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. వీళ్ళు ఏం చేశారు అంటే 3 years, 7 years, 15 years అని ఒక టార్గెట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ టార్గెట్ తీసుకొని ఆ ఇయర్ లోపల దాని మీద డెవలప్మెంట్ అనేది, ఎక్స్క్లూజివ్ డెవలప్మెంట్ అనేది తీసుకొని రావడం కోసం ఈ నీతి ఆయోగాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్నే మనం ఏమంటాము అంటే థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారు? థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. మనకి ఏం అడుగుతున్నారు? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అందరికీ తెలిసిందే. మనకి దేనికి ఇచ్చారు? అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్కి వచ్చేసి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి బాక్రానంగల్ డ్యామ్ అనేది కూడా మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఇక్కడ సెకండ్ ఫేజ్లో వచ్చేసి మనకి ఇండస్ట్రీస్కి వచ్చేసి హెవీ ప్రయారిటీ అనేది, ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏమడుతున్నారు? ఇండస్ట్రీస్ గురించి అడగడం అయితే జరుగుతుంది. థర్డ్ 5 ఇయర్ ప్లాన్ తర్వాత మనకి రోలింగ్ ప్లాన్ హాలిడే అనేది కూడా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ప్లాన్ హాలిడేస్ వచ్చేసి మనకి 3 ప్లాన్ హాలిడేస్ అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. ఇండియా చైనా వార్, ఇండో పాకిస్తాన్ వార్ అనేది జరగడం వల్ల థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అనేది టోటల్గా ఫెయిల్ అయింది. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనేది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ బాగా రీచ్ అయింది కాబట్టి దానికోసం వచ్చేసి మన వాళ్ళు ఏం చేశారమ్మా అంటే ఎక్కువ అమౌంట్ పెట్టేసి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ని ఎక్కువ రీచ్ అవ్వాలి అని అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అనేది ఎక్స్పెక్టేషన్ లెవెల్కి అనేది రీచ్ అవ్వలేదు. అంటే 6th 5 ఇయర్ ప్లాన్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది కూడా ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకా మీరు జాగ్రత్తగా చూస్తే మనకి ఇందిరాగాంధీ గారు వచ్చేసి 14 నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా మనకి 6th 5 ఇయర్ ప్లాన్ టైంలోనే తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ గ్రీన్ రెవల్యూషన్ కూడా మనకి ఆ టైంలోనే తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాబార్డ్ అనేది కూడా మనకి 6th 5 ఇయర్ ప్లాన్లోనే మనకి ఇనిషియేట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి శివరామన్ కమిటీ వచ్చేసి మనకి ఫస్ట్ నాబార్డ్ అనే దాన్ని కూడా రిఫర్ చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే అట్ ప్రజెంట్ 12th 5 ఇయర్ ప్లాన్ అనేది డిస్కంటిన్యూ చేసి ఆ పొజిషన్లో వచ్చింది నీతి ఆయోగ్. థ్యాంక్ యూ.